ఈ ఆకలి పారు ఆగదు సాగదు 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 మీ దోపిడి పాలన సాగదు ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు సాగదు 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 మీ దోపిడి పాలన సాగదు కుమ్మరి రాములు మండినై కమ్మరి కొలిమిలు రగిలినై మంగళి కత్తులు మెరిసినై మాదిగడ పులుగులు దడదడ దండోరా మోగించినై ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు అట్లా ఆయన నేర్పినటువంటి ధిక్కార స్వరాలు, ఆయన నేర్పినటువంటి పాటలు, ఆయన చూపినటువంటి పాటలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. రాలిపోయిన మూగపోయిన గొంతులో రాజనగర్ దీసంబరాలు పాడిపోయినాయి కదా, ఇందిరా పార్క్ సాక్షిగా, ఎన్టీఆర్ స్టేడియం సాక్షిగా చెప్తాను, నీ మూగపోయిన గొంతులో మేము ఖచ్చితంగా రాగం చూస్తాం కదరన్నా. పలిగిపోయిన డప్పులో నాగం ఎవరేస్తామని చెప్పి పాడిపోయినాయి కదా, పలిగిపోయిన డప్పును మళ్ళీ మూయిస్తాం, మళ్ళీ వాయిస్తాం, ఖచ్చితంగా చౌరస్తాను నిలబడి నీ గొంతును వినిపిస్తాం. నీకుందేమో సాగు తప్ప నీ పాటకు లేదు, నీ దాటకు లేదు, నీ మాటకు లేదు. నువ్వు నేర్పిన మాటలు, నువ్వు అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మా నెరవేరా మిగులుతూనే ఉంటుంది. రాజకీయాలు ఏమైనా రాని ఏమైనా పోని, తెలుగు నేల మీద గద్దరనే పదం, గద్దరనేటువంటి ఒక శబ్దం ఎప్పటికది సజీవంగా ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం పదిలంగా ఉంటుంది. గద్దరన్న మా ఊపిరి ఉన్నంత వరకు మీ ఆట పాట మాట కొనసాగిస్తామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఇంత మహోత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు మరొకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తాం. గూడ అంజనను కూడా గుర్తు చేసుకున్నాం. బెల్లంపల్లిలో గద్దరన్న బతికే ఉన్నాడు, గద్దరన్న వచ్చాడు. మార్చి 5 అనుకుంటే బహుశా ఆ సభలో చెప్పాడు, బహుశా ఇది నాకు చివరి సభ కావచ్చు, నేను వస్తూనే రాను అని చెప్పి. తిరుమలగిరిలో నారాయణ వీరన్న సభ వరకు ఆ సభకు వచ్చాడు, గంటల తరబడి ఆడాడు పాడాడు, ఇది నా చివరి సభరా అని చెప్పి చెప్పాడు. కానీ అయినా లేనన్నా నువ్వు బతుకుతావు, నువ్వు ఉంటావని చెప్పి అనుకున్నాం. మనిషే కనపడతలేడు కానీ చుట్టూ తన సాహిత్యం, తన ఆట పాట మాట అవి ఎప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఎప్పటికి కూడా గద్దరన్న పేరు పదిలంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో విగ్రహాలు పెట్టారు, చాలా సంతోషపడ్డాం. ఈ మధ్యకాలంలో గద్దర అన్న పేరుతో అవార్డులు ప్రకటించారు, చాలా సంతోషపడుతున్నాం. ఈ మధ్యకాలంలో జయ జయ తెలంగాణ జననీ జయ క్షేత్రం అనే పాటకు ఇవాళ తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం, గట్టిగా చప్పట్లతో ఉన్నవారు తెలియజేద్దాం. నేను ఇవాళ అది గుర్తు చేస్తా ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ మాట పాట మాట కోట్లాది మంది కదిలించేటువంటి కలయికలు ఎవడు మర్చిపోయినా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు. ఏ పాటలైతే నువ్వు గుండెలు కట్టుకుంటావో ఆ పాట నిన్ను కాపాడుతుందని చెప్పి మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పశువులన్న ఆధ్వర్యంలో మరొకసారి అద్భుతంగా గద్దరన్న కోసం, ఈ మహాకవులందరి కోసం స్మరిస్తూ ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. దానికి పూర్తి సమయంగా అందరం కూడా ఉండి విజయవంతం చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, త్వరలో నేను రాసిన పాటను కూడా గద్దరన్న పాటను మరి ఆవిష్కరించబోతున్నానని చెప్పి తెలియజేస్తూ, థాంక్యూ అవకాశం ఇచ్చినందుకు.